అంటే 2009లో కాంగ్రెస్ అనుకూలం కోసం చేసుకున్నారు వాళ్ళు. డీలిమిటేషన్ అనేది అది ప్రక్రియనండి, ప్రతి 15 ఏళ్ళ కోసం చేసుకోవాల్సిందే. నాకు లక్ష్మణ్కి ఏం గ్యాప్ లేదు, ఎవడు ఏ లేఖలు రాయలేదు, నేను ఎవరితోటి ఏమనలేదు. నేను చిట్ చాటే చేయ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చిట్ చాట్ చేసినానే 9 ఏళ్లలో ఎన్నడైనా చిట్ చాట్ చేసినా. అయినా ఏం రాసిందే, నేనట పార్టీ వ్యతిరేక కలాపాలు. నేను పార్టీ వ్యతిరేక కలాపాలు ఉంటే ఈ స్టేజ్ ఇంత నిండు ఉంటుందా నిజామాబాద్లో? ఇక నేను పార్టీ వ్యతిరేక కలాపాలు చేస్తే మరి పార్టీకి అనుకూల కలాపాలు ఓటు చేతుడు తెలంగాణ చెప్పుండ్రి. అటువంటి కంప్లైంట్ అరవింద్ ధర్మపురం మతిలేనోడే చేయగలుగుతాడు కూడా. నేనంటే బూతులు మాట్లాడాను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెట్టుకొని మొత్తం స్క్రీనింగ్ అయ్యారు. ఏడైనా బూతులు మాట్లాడినాను. కేసీఆర్ని తిట్టిన రోజులు కూడా నేను బూతు మాట మాట్లాడలేదు. ఇప్పుడేం మాట్లాడతాను? ఎవరు ఏ లేఖ రాయలేదు, నేను ఏ చిట్ చాట్ చేయలేదు. నా చిట్ చాట్లు కూడా గిట్లనే ఉంటాయి, మైకుల ముందరనే ఉంటాయి. చూస్తలేరా మీరు? అందరికంటే దగ్గరగా ఇందూరు మీడియా చిన్న మీడియా కాదు కదా. ఈ రాష్ట్రంలో అన్నిటికంటే పెద్ద జిల్లా ఇది. సైజులో పెద్దదే, పొలిటికల్ కూడా పెద్దదే. ఇగో నేను చూస్తున్నా, ఓకే ఆర్మూరు రాకేష్ దగ్గరకు పోయి, రాకేష్ నా తోబుట్టుతో సమానం. ఆయన ఏజ్లో పెద్దగా ఉన్నా నాకన్నా పాలిటిక్స్లకు తీసుకొచ్చింది నేను. ఎమ్మెల్యే అయిండు. ఎమ్మెల్యే అయినప్పుడు రాకేష్ గారికి ఓపెన్గా నేను సలహా ఇస్తున్నా. నా సోదరుడు ఆయన. ఎమ్మెల్యే కాగానే ఏంది తేనె లెక్క ఈగలు మస్తు ఆలుతాయి. ఈగ దగ్గర నీకు నువ్వు లీడర్వి, నీకు బూత్ కార్యకర్తతో పని, ప్రజలతో పని. నో కోటరీ, నో ఇన్నర్ సర్కిల్. నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నా కోటరీ, ఇది ఎంపీ కోటరీ. ఇది ప్రెషర్ ఉంటేనే ఉంటుంది, అందరికి ఉంటుంది. రాకేషే కాదు, ప్రతి ఒక్కరికి ఉంటుంది. నాకు కోటరీ లేదు. మా సోదరుడు రాకేష్ కూడా అదే చెప్తా, కోటరీ పెట్టుకోవద్దు. అందరు వస్తారు, అందరికి పని చేద్దాం. ఆయన టుడే రాకేష్ రెడ్డి ఈజ్ అన్ ఐకాన్ ఇన్ తెలంగాణ బీజేపీ. దెర్ ఇస్ నో డౌట్. పని చేస్తున్నాడు కాబట్టి, మాట్లాడే సత్తా ఉంది కాబట్టి హెస్ బికమ్ అన్ ఐకాన్ ఇన్ తెలంగాణ. అండ్ ఐ విల్ ఆల్వేస్ బి ప్రౌడ్ అబౌట్ ఇట్. రాకేష్ నేను బీజేపీలోకి తీసుకొచ్చినాని. పని చేసేటోడు దగ్గర వచ్చి సోది పెడతా ఉంటారు చాలా మంది. ఆ సోది ఇప్పుడు మాకంటే నాకు చరిత్ర డి శ్రీనివాసు కథ కార్ఖానా పార్టీని నడిపించి పార్టీని గెలిపించిన చరిత్ర ఉన్నది మా కుటుంబంలో. మాకు అలవాటు ఉన్నది. ఆయన పాపం పాలిటిక్స్లో కొత్తగా వచ్చిండు. సోది పెట్టేటోళ్ళు చాలా మంది జమ అవుతారు ఎమ్మెల్యే కాగానే. ఆర్మూర్లో ఫస్ట్ టైం బీజేపీ ఎమ్మెల్యే. మళ్ళా 2 చెవులు ఇచ్చిండ్రు, ఒక చెవులు వినాలి, ఒక చెవులు వదలాలి. అది రాకేష్ చాలా స్మార్ట్ ఫెలో, వెరీ స్మార్ట్ గై. పెద్ద పెద్ద బిజినెస్లు చేసినోడు, ఈజీగా అర్థం చేసుకుంటాడు. మీరు దాని గురించి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. మీ మీడియాలు బాగా ఛానల్ అయిపోయినాయి. ఎవడో రిపోర్ట్ చేయాలి. లాస్ట్ 15 రోజుల నుంచి కంటెంట్ లేదు. రాకేష్ రెడ్డి మధ్యలో, అరవింద్ మధ్యలో, లక్ష్మణ్ అరవింద్ మధ్యలో, ఈటల సంజయ్ మధ్యలో, కిషన్ రెడ్డికి ఇంకోల మధ్యలో ఏమి గ్రూపులు లేవండి. చిన్న చిన్న సమస్యలు ప్రతి పార్టీలు ఉంటాయి, మీ ఛానల్లో కూడా ఉంటాయి. చెప్పాలనా? అన్ని ఛానళ్ళ చరిత్ర తెలుసు నాకు. అన్ని ఛానళ్ళలో ఏమేమి అన్నీ తెలుసు రాజకీయాల్లో. ఎందుకు రాయలేనా? నేను రాస్తున్నా అంటే పెద్ద పెద్ద పేపర్ల కంటే ఎక్కువ ఉంది సబ్స్క్రిప్షన్ నాకు. రాయమంటావా? రాకేష్ రెడ్డి ఈజ్ ఎమర్జింగ్ యాజ్ అ వెరీ స్ట్రాంగ్ అండ్ బ్రైట్ లీడర్ ఇన్ తెలంగాణ. ఏమైనా ఉంటే మేమేం మాట్లాడుకుంటాం. అక్కడ ఫస్ట్ టైం ఎమ్మెల్యే వచ్చిండు కాబట్టి ఆశావాహులు పెరుగుతారు,
పాత వాళ్ళని కొత్త వాళ్ళని బ్యాలెన్స్ చేయగలిగినంత ఆయన చేస్తున్నాడు, చేయలేనిది మేము చేస్తాం. అది మా ఇద్దరి మధ్యలో సమస్య. అది నా బాధ్యత, ఆయన కంటే ఎక్కువ బాధ్యత నాది. అది నేను చెప్పింది, ఇప్పుడు కూడా చెప్తున్నా. ఆర్మూర్ ఇస్ a strong assembly segment for BJP. 2019 poll percentage for BJP was highest. Even in 2024, poll percentage is highest. మా దినేష్ 45,000 మెజారిటీ ఇచ్చినా అంటాడు. 45,000 మెజారిటీ ఇచ్చింది, హైయెస్ట్ మెజారిటీ నిజామాబాద్ రూరల్ ఇచ్చింది. బట్ పోల్ పర్సంటేజ్ 54% ఇస్ ఫ్రమ్ ఆర్మూర్, 52 ఇస్ ఫ్రమ్ నిజామాబాద్ రూరల్. అంత స్ట్రాంగ్ సెగ్మెంట్లో ఆశావాహులు ఎక్కుంటారు, పంచాయతీలు ఎక్కుంటాయి. ఆయన తల జుట్టు పీక్కుంటాడు. అంటే ఆయన నా అంత అదృష్టవంతుడు కాదు కదా, నాకు జుట్టు లేదు పీక్కొని, ఎవడు పీకలేడు కూడా. సో అదేదో వస్తుంది, బ్యాలెన్స్ చేయాల్సిన బాధ్యత మాది, చేసుకుంటాం. మీరు జుట్టు ఎక్కువకూరు. ఇంకా కాంగ్రెస్ వాళ్ళు ఎంత నోరు మూసుకొని ఉంటే వాళ్ళకే అంత మంచిది. అందులో తెలంగాణలో మీ లఫంగ చరిత్ర నాకంటే ఎక్కువలకు తెలియదు. మండల్ కమిషన్ కాంగ్రెస్ అనుకూలంగా ఉండేనా? మండల్ కమిషన్ కాంగ్రెస్ వ్యతిరేకంగా ఉండేనా, అనుకూలంగా ఉండేనా? ఏం మాట్లాడతారు వాళ్ళు? చారిత్రకంగా బీసీలని అనగదొక్కాలనుకున్నదే కాంగ్రెస్ పార్టీ. నేను కులాలు మాట్లాడే ఎక్కువ, నోట్లు ఏలు పెడితే మాట్లాడతా. మండల్ కమిషన్ చూడని వాళ్ళు లేరా? యువకులందరూ మీరు చూసి ఉండరు. నేను 9th క్లాస్ ఉంటిని. లొల్లి లొల్లి దేశం మొత్తం. దానికి ఊళ్ళ కోసం మండల కమిషన్ బీసీలకే కదా. దానికి వ్యతిరేకంగా ఉండేనా, అనుకూలంగా ఉండేనా? వీళ్ళు వ్యతిరేకంగా ఉండేనా అంటే గడబడలే ఆ రోజు. ఇలా బీసీలు అని మాట్లాడుతున్నారు, ఎక్కడెక్కడోలో బీసీలు మాట్లాడుతున్నారు. ఇలా ఒక కొత్త పార్టీ వస్తుంది, ఆమె కూడా బీసీ మాట్లాడుతుంది. కాంగ్రెస్ చరిత్రహీనుడు బీసీల గురించి మాట్లాడుతందుకు ఎవరికన్నా అస్సలు హక్కు ఉండదంటే కాంగ్రెస్ పార్టీకి ఉండదు. ఇప్పుడు కొత్త మేడం మాట్లాడుతుంది, పాత మేడమే, కొత్త పార్టీ, కొత్త సబ్జెక్ట్. ఎన్నిసార్లు అడుగుతారే? నా భారతీయ జనతా పార్టీని నిజామాబాద్ పార్లమెంట్లో తెలంగాణ రాష్ట్రంలో మెజారిటీ సీట్లు గెలిపించడానికి నా వంతు రేసులో నేను తప్పకుండా ఉంటా. ఆ రేసులో ఫస్ట్ రావాలనే నాకు ఉంటుంది. వేరే అన్ని ఆతే జాతే रहते, हम लाइट लेते, बचपन से क्या नहीं देखे, हम क्या नहीं देखे. हाँ छोड़ो. దివాకర్కి ప్రభుత్వాలల్లో పార్టీని ప్రభుత్వంలోకి తీసుకొచ్చే అలవాటు ఉన్న కుటుంబం నాది. ఓకేనా? చలో. అంత అంటే చట్టసభల్లో లేదు. ఇప్పుడు దాదాపు 15% ఉన్నట్టుంది. వస్తానా పార్లమెంట్లో ఎందరు ఉన్నారు. ఉమెన్ బ్రింగ్ బెటర్ గవర్నెన్స్ and outcomes, improve quality of debate and policy focus, strengthen grassroots democracy. ఫస్ట్ కరప్షన్ తగ్గిపోతుంది. నా లెక్క ప్రకారం కరప్షన్ తగ్గిపోతుంది. ఫోకస్ ఆన్ సబ్జెక్ట్ కూడా డెఫినెట్ గా పెరుగుతుంది. చిన్నప్పటికెళ్ళి చూస్తాము, స్కూల్ టైంలోకి వెళ్ళి పొరగాళ్ళు ఊకే మట్టిలాడు, గోటిలాడు, అటురుకుడు ఇటురుకుడు, అమ్మాయిలు పుస్తకాలు పట్టుకొని చదువుతూ ఉంటారు. నవ్వుతారు కాదా? అబద్ధమా?
కాబట్టి క్వాలిటీ ఇన్ డెమోక్రసీ ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ ఆల్సో విల్ ఇంప్రూవ్. ఇవాళ ఆర్మ్డ్ ఫోర్సెస్ లో గణనీయంగా పెరిగిపోయింది మహిళల సంఖ్య, సైన్స్ అండ్ టెక్నాలజీలో పెరిగిపోయింది, స్పేస్కి వెళ్లడంలో కూడా మహిళలు చాలా ముందుకు వస్తూ ఉన్నారు ఆస్ట్రోనాట్స్గా. స్పోర్ట్స్, ఆర్ట్స్, ఆంటర్ప్రినర్షిప్, మంచి మంచి పెద్ద పెద్ద కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా మహిళలు లీడ్ చేస్తూ ఉన్నారు. గవర్నెన్స్లో కూడా ఇదే పద్ధతి అవలంబించాలన్నది నరేంద్ర మోడీ గారి సంకల్పం. ఇదేదో మనము రిజర్వేషన్ ఏర్పాటు చేసి వాళ్ళకి మెహర్బానీ చేస్తలేము. మహిళలకి వాళ్ళ హక్కు వాళ్ళకి దొరుకుతుంది దీని ద్వారా. ఇట్ ఈజ్ ఆల్సో ఏ డెమోక్రాటిక్ నెసెసిటీ. అవసరం ఇది ప్రజాస్వామ్యంలో, ఇది తప్పకుండా అవసరం. ప్రజాస్వామ్యం ఇంకా బలపరుస్తుంది, ప్రజాస్వామ్యాన్ని ఇంకా ప్రక్షాళన చేస్తుంది. దీనికి ఒక ఈ బిల్లు కూడా హిస్టరీ ఉంది. నేను చూసిన పార్లమెంట్లో కాయిదాలు వరేసిరు ఇట్లా సమాజ్వాదీ పార్టీ వాళ్ళు అనుకుంటా. అప్పుడు 1989లో రాజీవ్ గాంధీ బిల్లు ఇంట్రడ్యూస్ చేసిండు. వాళ్ళకి రాజకీయానికి తప్ప ఈ దేనికి పనికి రాకపోతున్నాయి కాంగ్రెస్ వాళ్ళకి. కులాలు, మహిళల్ని, ఇవన్నీ కేవలం రాజకీయాలకే వాడుకుంటారు. పాస్డ్ ఇన్ లోక్సభ, ఫెయిల్డ్ ఇన్ రాజ్యసభ. ఇంకప్పట్లో కాంగ్రెస్ పార్టీ తప్ప ఏమైనా ఉండేనా అని. ఒక బ్రేక్ త్రూ 1992-93లో 73rd and 74th అమెండ్మెంట్స్ లో ద్వారా లోకల్ గవర్నెన్స్ లో 33% రిజర్వేషన్ తీసుకురావడం జరిగింది. అదొక పెద్ద బ్రేక్ త్రూ ఈ చరిత్రలో. ఇక ఉమెన్ రిజర్వేషన్ బిల్లు టైం 1996 ఆ టైం లైన్ చూసుకుంటామంటే ఫస్ట్ ఇంట్రడ్యూస్ దేవగౌడ గవర్నమెంట్, ల్యాబ్స్డ్ ఆఫ్టర్ లోక్సభ డిజాల్వ్డ్. దేవగౌడ గారు ప్రవేశపెట్టారు, లోక్సభ డిజాల్వ్ అయింది. అప్పట్లో మిడ్ టర్మ్ పోల్స్ వచ్చినాయి. 1998-2003 రీఇంట్రడ్యూస్డ్ మల్టిపుల్ టైమ్స్. బీజేపీ అప్పుడు కూడా ప్రయత్నం చేసింది వాజ్పేయి గారి గవర్నమెంట్లో, కానీ అపోజిషన్ పార్టీ దాన్ని పాస్ కానియలేదు. 2008 reintroduced UPA government. 2010 passed in Rajya Sabha, never taken up in Lok Sabha. అంటే న్యూస్ లో పెడుతున్నా అంతే, చర్చ న్యూస్ లో ఉండాలి. దేర్ వాజ్ నో విల్. టూ 2014లో మళ్ళా రాజకీయం చేసిండ్రు, మళ్ళా ల్యాప్స్ అయింది. లోక్సభ మారింది, ల్యాప్స్ అయింది. ఇప్పుడు ఫైనల్ గా 27 సంవత్సరాల తర్వాత ఒక చరిత్ర మనం సృష్టించబోతా ఉన్నాము భారతదేశ రాజకీయ వ్యవస్థలో. ఇన్ని రోజులు ఎందుకు కాలేదు? పొలిటికల్ విల్ లేకపోవడం, పొలిటికల్ కన్సెన్సస్ లేకపోవడం, పొలిటికల్ కన్సెన్సస్ కోసం పార్టీలు శ్రమ పడకపోవడం. వాళ్ళకు ఉద్దేశమే లేనప్పుడు కాదు. ఈ బిల్లు వస్తున్న తరుణంలో చాలా మందికి చాలా డౌట్స్ వస్తున్నాయి. అవాస్తవాలు పబ్లిసైజ్ చేస్తా ఉన్నారు, అవి కూడా తొలగిపోవాలి. కరెంట్ ఎంపీలు వాళ్ళ కాన్స్టిట్యున్సీలు పోతాయి, ఏ కాన్స్టిట్యున్సీలు పోవండి. డీలిమిటేషన్లో ఎన్ని పెరుగుతున్నాయో అవి మంచిగా లేడీస్కి అకామిడేషన్కి సరిపోతుంది. డీలిమిటేషన్లో 50% సీట్లు 270కి పైన 543 నుంచి 816కి పార్లమెంటు సంఖ్య, లోక్సభ సీట్ల సంఖ్య పెరుగుతుంది. సో ఉన్న సెటప్ ఏమీ మారదు. ఎవ్వరు కూడా ఇన్సెక్యూర్ ఫీల్ కావాల్సిన, అభద్రత భావం ఉంచుకోవాల్సిన అవసరం లేదు. ఏడ కూర్చుంటారు అంటే